కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సూపర్ 6 పథకంలోని తల్లికి వందనం 15,000 పథకానికి సంబంధించిన నిధులు కేటాయిస్తారా? యాక్చువల్గా కూటమి ప్రభుత్వానికి రావటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలు. సూపర్ 6లోని అతి ముఖ్యమైన హామీ తల్లికి వందనం మరియు ఓల్డేజ్ పెన్షన్ 4,000 పెంచడం. ఈ 2 పథకాలను చూసి ప్రజలు కావున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 ఓల్డేజ్ పెన్షన్ను పెంచి విజయం సాధించారు. ఇక అతి ముఖ్యమైనది తల్లికి వందనం 15,000 కార్డులో, అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఎంతమంది బడికి పోతున్నా ఆ పిల్లలకు ఆ తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేదానికి నిధులు కేటాయిస్తారా లేదా చూడవలసి ఉంది. కేటాయిస్తుందా లేదా అనేది ఈ బడ్జెట్లో తెలుస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైంది తల్లికి వందనం ఓల్డేజ్ పెన్షన్ 4,000. అంతేగాని స్త్రీలకు ఉచిత బస్సు పథకం మాత్రం కాదు. చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2026 అకాడమిక్ ఇయర్ జూలై నుంచి తల్లికి వందనం ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తామనే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. పిల్లలను మొబైల్ నుండి దూరంగా